హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం జనరల్ ఎస్ఏ జనరల్ ఎస్ఏ 2026 పేపర్కి సంబంధించిన విశ్లేషణ చూద్దాము. 2026 సంవత్సరం జనరల్ ఎస్ఏ పేపరు ఈరోజు జరిగింది కదా, దానికి సంబంధించిన వివరణ చూద్దాము. అందులో భాగంగా మనము మొట్టమొదటిగా అసలు ఆ ఎస్ఏకి సంబంధించిన నిర్మాణం ఏంటో, అంటే కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు కదా, ఆ కొత్తగా చూసే వాళ్ళ కోసం అని చెప్పేసి ఎస్ఏకి సంబంధించిన నిర్మాణం ఏంటో రఫ్గా మనం మాట్లాడుకుందాము. పూర్తి స్థాయిలో అసలు ఎస్ఏ అనేదాన్ని ఎలా రాయాలి అనే దాని మీద అంతకుముందే ఒక వీడియో చేశాము. దానికి సంబంధించిన లింక్ని నేను పిన్ చేస్తాను. ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మొత్తం మనకి ఈ 2026 క్వశ్చన్ పేపర్‌ని చూస్తాము. అందులో మొట్టమొదటి క్వశ్చన్‌ని చూస్తాము. మొట్టమొదటి క్వశ్చన్‌ని ఒకవేళ ఎగ్జామ్‌కి తగినట్టుగా ఎలా రాయాలి అనేదాన్ని ఈ వీడియోలో మనం విశ్లేషించుకోబోతున్నాం. సో, ఆహ్, ఆలస్యం చేయకుండా మనం 2026 జనరల్ ఎస్ఏ పేపర్‌ని చూద్దాము. జనరల్ ఎస్ఏ పేపర్‌లో మీకు బాగా తెలుసు. ఇందులో మామూలుగా జనరల్ ఎస్ఏ పేపర్ గురించి ఒకసారి మాట్లాడదాము. జనరల్ ఎస్ఏ పేపర్ అనేది యూపీఎస్సీకి సంబంధించిన మెయిన్స్ పేపర్లలో చాలా ముఖ్యమైన పేపరు. ఇది మొత్తం 250 మార్కులకు ఉంటుంది. ఈ 250 మార్కులకు గాను మొత్తం 2 ఎస్ఏలు రాయాలి. అంటే ఒక్కొక్క ఎస్ఏకి 125 మార్కులు చొప్పున, ఒక్కొక్క ఎస్ఏకి 125 మార్కులు చొప్పున మొత్తం 2 ఎస్ఏలు రాయాలి. 250 అనమాట. సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది. సో, మొత్తం మనము రాయాల్సిన ఎస్ఏలన్నీ 2. అందులో మనకి ఇంటర్నల్ చాయిస్ ఎంత? 4 ఎస్ఏస్కి గాను 1, ఇంకొక 4 ఎస్ఏస్కి గాను 1. సో, మనకి ప్రతి 4 ఎస్ఏస్లో ఒకటి రాయగలం అనమాట. సో, అలాగే జనరల్ ఎస్ఏకి సంబంధించి మనం ఏమేమి చూస్తామంటే, జనరల్గా ఇంట్రడక్షను ప్రత్యేకించి మాట్లాడుకుంటాము. తర్వాత బాడీ మాట్లాడుకుంటాము. తర్వాత కన్క్లూజన్ మాట్లాడుకుంటాము. ఇది జనరల్ వర్గీకరణ అనమాట. ఇంకా బాడీలో ఏంటంటే, మొత్తం ఇంట్రడక్షన్ కానీ, కన్క్లూజన్ కానీ, బాడీ కానీ అన్నీ కలిపి ఒక కీలకమైన ఐడియా మీద ఆధారపడి ఉంటాయి. ఈ ఐడియాలో సబ్ ఐడియాస్ ఉంటాయి. ఈ ఒక్కొక్క సబ్ ఐడియాస్ సంబంధించి ఆ సబ్ ఐడియా ఏంటి, దాని యొక్క ఆరిజిన్ ఏంటి, దాని యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ప్రో ఏంటి, కాన్స్ ఏంటి, దానివల్ల దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటి, అందులో మళ్ళీ ఇంకా ఏమైనా సబ్ డివిజన్స్ ఈ సబ్ ఐడియాస్లోనే ఇంకా సబ్ డివిజన్స్ ఉన్నాయా, ఇంకా మెయిన్ థీమ్స్ ఇంకేమైనా ఉన్నాయా, అలా వీటన్నిటిని చూసుకుంటూ వచ్చి దీనికి కన్క్లూజన్ చేస్తాము. ఇలాగ చేసే క్రమంలో మనకు ఉపయోగపడే ఆయుధాలు జనరల్ ఎస్ఏ రాసేటప్పుడు ఎప్పుడైనా WH వర్డ్స్ అనమాట. వెన్, వై, వాట్, వేర్, హౌ, హూమ్, ఇలాంటివన్నీ కూడా WH వర్డ్స్ అంటాము. ఈ WH వర్డ్స్ మనకు చాలా చాలా కీలకం అవుతాయి. సో, ఎప్పుడైనా సరే మనం జనరల్ ఎస్ఏ రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవి. సరే, ఇప్పుడు 2026 క్వశ్చన్ పేపర్ చూద్దాము. 2026 క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ని మనం ప్రతి క్వశ్చన్ని ఒక్కొక్క ఎస్ఏని ఒక్కొక్క వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ప్రస్తుతానికైతే ఒక్కొక్క ఎస్ఏ ఒకసారి చూద్దాము. ఆక్సిమోరాన్స్ రిఫ్లెక్ట్స్ ద ఐరనీస్ ఆఫ్ లైఫ్ అనేది ఒక ఫస్ట్ది. దీని గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఏ గ్రేట్ఫుల్ మైండ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. కృతజ్ఞతాభావం కలిగిన హృదయం కూడా కాదు, కృతజ్ఞతాభావం కలిగిన మన బుద్ధి చాలా అందమైనది అనేది ఇదనమాట. ఏ థార్న్ ఈజ్ ఎ చేంజ్డ్ బర్డ్. ముళ్ళు అనేది నువ్వు చూస్తున్నావు కదా, అది అంతకుముందు చిన్న పిండిలాగా ఉన్నది. ఆ బర్డ్ అంటే పువ్వు యొక్క మొగ్గ అనమాట. ఆ మొగ్గ ఒకనాటి మొగ్గ తర్వాత ముళ్ళైంది. ఓకే, అలాగే వెన్ 2 elephants fight, it is the grass that gets trampled. 2 ఏనుగులు యుద్ధం చేసుకుంటే ముందు ఫస్ట్ ఎక్కువ దెబ్బతినేది ఆ గ్రాస్, ఆ గడ్డి ఎక్కువగా నష్టపోతుంది. సో, ఇక్కడ ఏంటంటే 4 చాలా ఎక్కువ మంది రాసేది వెన్ 2 elephants fight అనేది ఒకటిను, గ్రేట్ఫుల్ మైండ్ అనేది ఒకటిను అనమాట. సో, ఎందుకు అంటే మనకి ఏది ఈజీగా అనిపిస్తే అది రాయగలగాలి. ఇక్కడ ఎస్ఏ పేపర్లో ఈజీ పేపరు, టఫ్ పేపరు అనేవి ఉండదు. ఈజీ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్ ఉండదు. మనకు తెలిసిన క్వశ్చన్,
లేదా మనకు తెలిసిన క్వెషన్‌లో ఐడియాస్‌ని కన్‌సైజ్‌గా రాయగలుగుతున్నామా? ఆర్డర్‌లీగా పెట్టగలుగుతున్నామా? ఒక పేరాకి ఇంకొక పేరాకి లింకులు పెట్టగలుగుతున్నామా? ఒక్కొక్క పేరాలో 1 లేదా 2 ఐడియాస్‌ని డిస్కస్ చేయాలనమాట. అలా చేయగలుగుతున్నామా? సో, ఆ ఐడియాస్ సంబంధించిన సఫిషియంట్ ఎక్విప్‌మెంట్ అంటే ఫ్యాక్ట్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఇవ్వగలుగుతున్నామా? ఇది చూసుకోగలగాలనమాట. సో, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ బిలో ఇచ్చిన క్వెషన్ ఏంటంటే నేచర్ ఈస్ ద సింబల్ ఆఫ్ ది స్పిరిట్. అదొక క్వెషన్ అనమాట. మన జీవాత్మ అనేది ఈ ప్రకృతి యొక్క సింబల్ అని చెప్తున్నాడనమాట. ఏ వెల్ ఎడ్యుకేటెడ్ మైండ్ విల్ ఆల్వేస్ హ్యావ్ మోర్ క్వెషన్స్ దెన్ ఆన్సర్స్. సో, ఇక్కడ బాగా చదువుకున్న, బాగా విద్య బాగా ట్రైన్ అయిన మైండ్, చదువుకు సంబంధించిన ట్రైన్ అయిన మైండ్ ఏదైతే ఉందో దానికి క్వెషన్సే ఎక్కువుంటాయి సమాధానాల కంటే అని చెప్తున్నాడు. అలాగే షెల్వింగ్ హార్డ్ డెసిషన్స్ ఈస్ ద లీస్ట్ ఎథికల్ కోర్స్. ఏ గుడ్ లీడర్ ఈజ్ వన్ హూ ఫాలోస్ ద ఫాలోయర్స్. తన ఫాలోయర్స్‌ని ఫాలో అయ్యేవాడు మంచి లీడర్ అని చెప్తున్నాడనమాట. ఇక్కడ సమర్థుడైన లీడర్ వేరు, మంచి లీడర్ వేరు. సో, ఇక్కడ మంచి లీడర్ ఎవరంటే తన ఫాలోయర్స్‌ని ఫాలో అయ్యేవాడు అని చెప్తున్నాడు. సో, ఇవన్నీ కూడా ఎస్సేలు అనమాట. మనమైతే మొట్టమొదటి ఎస్సేకి మనం పరిమితం అవుదాము. మొట్టమొదటి ఎస్సే తర్వాత మిగతా ఎస్సేల గురించి చూద్దాము. మొట్టమొదటి ఎస్సే పేరేంటంటే ఆక్సిమోరాన్స్ రిఫ్లెక్ట్ ది ఐరనీస్ ఆఫ్ లైఫ్. ఆక్సిమోరాన్స్ రిఫ్లెక్ట్స్ ద ఐరనీస్ ఆఫ్ లైఫ్. దీని గురించి ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. సరే. ఆక్సిమోరాన్ దీన్ని మనకి ఎప్పుడైనా ఒక ఎస్సే రాసేటప్పుడు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది కదా, ఇంట్రో పార్ట్‌లో హుక్ అని ఒకటి ఉంటుందనమాట. హుక్ అంటే ఎందుకు చదవాలి అనిపించేదానికి సంబంధించిన, లేదా ఇతనికి బాగా తెలుసు, ఈవిడకి బాగా తెలుసు ఈ పేపర్‌లో అనిపించేలాగా ఒక హుక్ ఇది ఉంటుందనమాట. అది కొంతమందికి కొటేషన్స్ పెడతారు, కొంతమందికి చిన్న స్టోరీ రాస్తారు, కొంతమందికి కాంట్రడిక్షన్ వచ్చేలాగా ఒక మాట చెప్తారు. ఓకే. కొంతమంది ఏదైనా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది చెప్తారు. కొంతమంది ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వగలిగే కరెంట్ అఫైర్స్ ఏదైనా ఉంటే యాడ్ చేస్తారు. సో, ఆ టాపిక్‌కి సంబంధించి హుక్ ఏదుందో చూసుకోవాలనమాట. ఆ టాపిక్‌కి సంబంధించి హుక్ అనేది ఏదుందో అది చూసుకోవాలనమాట. సో, ఈ టాపిక్‌కి సంబంధించి మీరు హుక్ అనేది మొత్తం ఎస్సే మీరు ఎప్పుడైనా సరే ఒక జనరల్ ఎస్సే రాసేటప్పుడు మనకి ఉన్న సమయం ఏంటంటే 3 గంటల్లో 2 ఎస్సేలు రాయాలి. 2 ఎస్సేస్‌కి గాను ఒక్కొక్క దానికి గాను 1.30 అంటే ఆల్మోస్ట్ 90 మినిట్స్ ఉంటుంది. 90 మినిట్స్‌లో మనం ఐడియా ఫ్రేమింగ్‌కి 20-30 మినిట్స్ పట్టుకోవచ్చు. మిగతా 60-70 మినిట్స్ మనం ఆ ఎస్సేని రాయొచ్చనమాట. ఒక్కో నిమిషంలో మనం 20 పదాలు యావరేజ్‌గా రాయగలం. అలా 1200 పదాలు రాయగలం అనమాట. అలా మనకు 2 ఎస్సేలుంటాయి. 2 ఎస్సేలకి రాయగలిగేలా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ 20-30 నిమిషాలు అనేది ఐడియల్ ఏం కాదు. అంటే మనకున్న ఐడియాస్ అన్నిటిని దానిలో పెట్టాలనమాట. అసలు ఆ క్వెషన్‌లో ఉన్న కీలకమైన పదాలు ఉంటాయి కదా, వర్డ్స్. ఆ వర్డ్స్‌ని మనం డిఫైన్ చేయగలగాలి. ఆ వర్డ్స్‌కి మధ్యలో ఇంటర్ కనెక్షన్ ఏముందో చూసుకోవాలి. దానికి సంబంధించిన హిస్టారికల్ నేపథ్యం ఏముందో చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో చూడాలి. తర్వాత మనకు సంబంధించిన పొలిటికల్, ఎకనామికల్, సైంటిఫికల్, ఎథికల్, హిస్టారికల్, జియోగ్రఫికల్ ఇలా రకరకాల మన సిలబస్‌లోనే జీఎస్‌లో ఉన్న పాయింట్స్ ఆధారంగా దాంట్లో కొత్త పాయింట్స్ మనం ఏమన్నా అంటే దానికి రిలేటెడ్ చేస్తూ ఏమైనా మనం తీయగలిమేమో చూడాలి. సో, జనరల్ ఎస్సే పేపరు మనం ఎంత చదివినా అక్కడ మనం ఆర్గనైజేషన్ స్కిల్ అనేది ఇప్పుడు ఆర్గనైజేషన్ మన దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్‌ని ఒక పద్ధతిలో పెట్టుకోవడం. దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఆర్గనైజ్ చేసుకున్న అంశాన్ని జాగ్రత్తగా ఒక పద్ధతిలో మనం అమర్చుకోవడం మీద, ఒక పొందికగా ఎస్సే అమర్చుకోవడం మీద ఆధారపడి ఉంటుందనమాట. ఆ తర్వాత మనకి ఇంట్రడక్షను, కన్క్లూజను, పారాగ్రాఫ్ మీద పారాగ్రాఫ్‌కి ఉన్న ఇంటర్ కనెక్షను, తర్వాత ఒక్కొక్క పారాగ్రాఫ్‌లో మనం చేసిన డిస్కషను, ఐడియాస్, దానికి ఎగ్జాంపుల్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సరే, ఆ విధంగా చూస్తే మనకు ఇందులో ఇంట్రడక్షన్‌లో ఒక హుక్ చూసుకోవాలి. ఆక్సిమోరాన్స్ అనేది రిఫ్లెక్ట్ ద ఐరనీస్ ఆఫ్ లైఫ్ అని చెప్తారు కదా. ఇక్కడ ఎందుకు ఐరనీ అనేదో లేకపోతే ఆక్సిమోరాన్ అనేదో ఇది గురించి చూసుకోవాలనమాట. ఇప్పుడేంటంటే ఒక్కొక్క వర్డ్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఈ హుక్ ఏంటనేది మీరు ఆలోచించుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇక్కడ ఐడియల్‌గా ఇది ఎస్సే ఇలా రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి అని ఎవరు చెప్పినా మనం నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే
ఎందుకంటే ఎస్ఏలో మార్కులు అనేది ఆ దిద్దేవని సబ్జెక్టివిటీ, ఇక్కడ సబ్జెక్టివ్ నేచర్ కూడా ఉంటుంది. ఒకవేళ పేపర్ దిద్దడానికి కనుక వాళ్ళు కొంత ఒక మోడల్ ఇస్తారనమాట, ఒక బ్లూ ప్రింట్ ఇస్తారు. ఆ బ్లూ ప్రింట్లో వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఆ ఐడియాకి ఎంత కోహరెంట్గా దగ్గరగా ఉన్నాయి మిగతా ఫ్యాక్ట్స్ అన్నీ, ఆ మెయిన్ ఐడియాకి సంబంధించి దాన్ని ఎంత పొందికగా అమర్చారు, ఇలా కొన్ని ఇచ్చుకుంటారనమాట బ్లూ ప్రింట్. అంతే తప్ప ఇదే పర్ఫెక్ట్ ఆన్సర్ అని దీనికి ఉండదు. సో అది బాగా సివిల్స్లో బాగా ఉపయోగపడే పాయింట్. ఎందుకంటే మనకు రాదు, అవతల వాళ్ళకి రాదు, వాళ్ళకు వస్తే మనకు కూడా వస్తుంది. సో మిగతా అన్ని మనం ఎలా అమర్చుతున్నాం అనేది ఇక్కడ పాయింట్ అనమాట. సరే ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే ఇంట్రడక్షన్లో హుక్ పాయింట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఒక్కొక్క వాటిని అక్కడున్న వాటిని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి మనం అక్కడున్న వాటిని డిస్కస్ చేసుకోవాలన్నమాట. మనకేంటి అక్కడ ఇచ్చిన పదము విరోధాభాస అని ఇచ్చాడు. విరోధాభాస అనేది ఒక మంచి అలంకారం అన్నమాట. అంటే మీకు ఏంటంటే అభాసత్వే విరోధస్య విరోధాభాస ఇష్యతే. అభాసత్వే ఇదేం రాయాల్సిన పని లేదు. అభాసత్వే విరోధస్య విరోధాభాస ఇచ్యతే. అభ్యంతకారిణానేన జగదే తత్ప్రకాశ్యతే. ఓకే, అభ్యంతకారణానేన జగతే తత్ప్రకాశ్యతే. ఇందులో ఏంటంటే విరోధం లేకపోయినా విరోధం ఉన్నట్లు వర్ణిస్తే దానిని విరోధాభాస అలంకారం అంటారనమాట. ఉదాహరణకి అంధకారి అనే పేరుంది. అంధక ప్లస్ అరి అంటే శత్రువు. అంధక అనే ఒక రాక్షసుని సంహరించినవాడు, అలా సంహరించి వెలుగులు ఇచ్చినవాడు, అలా అని చెప్పేసి శివుడిని అంటారనమాట. ఈ మాట చెప్పి ఇక్కడ అంధకుడు అనే రాక్షసుడే లేదు. అయితే అక్కడ లేని దాన్ని ఇచ్చి ఆ విరోధాన్ని కల్పించే భావన ఉంది కదా, ఆ భావన చేశారు. దాన్ని విరోధాభాస అలంకారం అంటారనమాట. ఓకే, సో దీనికి ఆక్సిమోరాన్ అనేది ఒక పదం. ఆక్సిమోరాన్ అనేది ఒక పదం, ఇంగ్లీష్ పదం అనమాట. ఈ ఆక్సిమోరాన్కి సంబంధించి కొన్ని పదాలు ఉంటాయి. ఇప్పుడు లివింగ్ డెడ్ బతుకున్న శవం అన్నమాట. అలాగే ఒరిజినల్ కాపీ అలాగా కొన్ని పదాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆక్సిమోరాన్స్ అంటారనమాట. సో ఇవన్నీ కూడా ఆక్సిమోరాన్స్ అంటారు. తర్వాతది ఇప్పుడు మనకి ఇప్పుడు దాకా ఏం తెలుసుకున్నాం, విరోధాభాస అంటే ఏంటో తెలుసుకున్నాము, అలాగే ఆక్సిమోరాన్ అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు వీటికి తర్వాత ఐరనీస్ చూడాలి. ఐరనీ అంటే ఏంటి? ఒకదానితో ఒకటి మనం కోరుకున్నది ఒకటి, అనుకున్నది ఒకటి, అయినది ఒకటి, బోల్తా పడ్డావులే బుల్బుల్ పిట్ట అనే ఇది ఉంటుంది కదా. సో మా పాట అలాంటి పాటలాగా, అలాగే తలచినదే జరిగినదా దైవం ఎందులకు అనే ఇది ఉంటుంది కదా. ఇదంతా కూడా ఐరనీ అనమాట. అనుకున్న దానికి విరుద్ధంగా ఇంకోటి ఏదైనా జరిగింది అనుకున్నాం, దాన్ని ఐరనీ అంటారనమాట. ఓకే, అనుకున్న దానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే దాన్ని ఐరనీ అంటారనమాట. ఇప్పుడు మన జీవితంలో ఉన్న కొన్ని ఐరనీస్ చూద్దాం. మనకు పరువు కోసం అని చెప్పేసి అనవసరమైన భేషజాలకు పోతాం. తీరా మనకి వాస్తవమైన సమస్యలు వచ్చేసరికి, అంటే ఆరోగ్య సమస్యలు వచ్చేసరికి అప్పుడు మనం అప్పటిదాకా కొన్న ఆభరణాలు ఏవైతే ఉంటాయో వాటిని అమ్మేస్తాం. అంటే ఇక్కడ పరువు దేనికోసమైతే ఆరాటపడ్డావో అది నీకు దక్కలేదనమాట. ఇప్పుడు నువ్వు ఎంతో కష్టపడి బాగా సంపాదించేస్తావు, ఈ లోపల ఆరోగ్యం పోగొట్టుకుంటావు. మళ్ళీ అదే ఆరోగ్యాన్ని కొనుక్కోవడానికి అని చెప్పేసి నువ్వు సంపాదించిన డబ్బులు తగలేసుకుంటావు. ఓకే, అలాగే రేపటి బాగుంటుందని చెప్పి ఈరోజు చాలా విపరీతంగా కష్టపడతావు. తీరా చూస్తే ఆ రేపు అనేది ఎప్పటికీ రాదు. ఓకే, అది ఒక ఐరనీ అనమాట. అలాగే అందరినీ నువ్వు సాటిస్ఫై చేయాలనుకుంటావు, కానీ అందరినీ నువ్వు సాటిస్ఫై చేయాలనుకుంటే నీకే తృప్తి ఉండదు. ఓకే, ఇదొక ఐరనీ అనమాట. అలాగే సక్సెస్ కొన్ని ఉంటాయి, అవి నిజంగా సక్సెస్ లాగే ఉంటాయి కానీ ఫెయిల్యూర్ కూడా అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి అశోకుడు ఉన్నాడు అనుకుందాం. అశోక చక్రవర్తి కళింగ యుద్ధం గెలిచాడు. కళింగ యుద్ధం అనేది అతనికి విజయం కాదు, అది అతను ఫెయిల్యూర్ అని ఫీల్ అవ్వడం కాదు, అతని ఫెయిల్యూర్ అతని జీవితం మీద చాలా ఎక్కువ ఇది ఇచ్చింది. కొన్ని సందర్భాల్లో గెలవడం కంటే కూడా సర్దుకుపోవడమే చాలా గొప్ప ఇది ఇస్తుంది అనమాట. ఓకే, కొన్ని సందర్భాల్లో గెలవడం కంటే కూడా చాలా సర్దుకుపోవడం చాలా గొప్ప ఇది ఇస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఐరనీస్.
ఇవన్నీ కూడా ఐరనీస్. వీటిని పాటల్లో చెప్పాలంటే తెలుగు పాటల్లో అంతకుముందే ఉన్నాయి. తెలుగు పాటల్లో కిటికీలోని జాబిలి కటిక నిప్పులై చెరిగిందంటాడు ఒక కవి. కిటికీలోని జాబిలి కటిక నిప్పులై జరిగిందంట. అంటే జాబిలి యాక్చువల్‌గా వెన్నెల ఇస్తుంది. ఆ వెన్నెల వల్ల విరహం వస్తుంది. ఆ విరహం ని నిప్పుల్లాగా అనిపిస్తుందనేది అక్కడ ఆ విరోధాభాస అనమాట. ఆ అలంకారం కల్పించాడు ఒక సినిమా కవి. ఓకే. మంటలు రేపే ఓ నెలరాజా ఈ తుంటరితనం ఎందుకు అని పాడుతదనమాట ఒక హీరోయిన్. సో, ఇక్కడ నెలరాజు అంటే మళ్ళీ అక్కడ చంద్రుడే అనమాట. సో, ఇవన్నీ కూడా విరోధాభాసకు సంబంధించిన పదాలు. సరే ఇప్పుడు మనకి ఇంగ్లీష్‌లో కూడా కొన్ని చూద్దాం. ఇంగ్లీష్‌లో మనకి అంతకుముందే చెప్పినట్టు బిట్టర్ స్వీట్ అనే ఒక పదం ఉంది. బిట్టర్ స్వీట్. బిట్టర్ స్వీట్ అంటే చేదుగా ఉంటుంది. చేదైన తీపి అని ఒక అర్థం చెప్పొచ్చనమాట. అంతకుముందే చెప్పినట్టు ఒరిజినల్ కాపీ. ఓకే. అండ్ ఇంకో విషయం యాక్ట్ న్యాచురల్లీ. చేసేదే యాక్టింగు. న్యాచురల్‌గా చేయమని అడుగుతున్నాడనమాట. సో, ఇవన్నీ కూడా ఆక్సిమోరాన్స్. అయితే ఇవన్నీ ఒకదానితో ఒకటి ఇది ఆ ఆక్సిమోరాన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఇది మన జీవితంలో ఉన్న ఐరనీస్‌ని ప్రతిబింబిస్తాయి చూడమన్నట్టు. మనం ఆల్రెడీ ఆక్సిమోరాన్స్ గురించి చెప్పుకున్నాము. మన జీవితంలో ఉన్న ఐరనీస్ గురించి కూడా చెప్పుకున్నాము. ఒకదానితో ఒకటి సంబంధం ఉందని చెప్తూ లాస్ట్‌కొచ్చేసరికి ఒక్కోసారి దాని కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా చూసి వే ఫార్వర్డ్ ఇంకా ఏం చేయొచ్చో చూస్తాము. చివరిగా కన్క్లూజన్ ఇస్తామనమాట. ఇది మామూలుగా ఎస్సే యొక్క స్ట్రక్చర్. ఇందులో మనము చూసేటప్పుడు మనకెప్పుడైనా సరే ఎస్సే రాస్తున్నప్పుడు ప్రత్యేకంగా వచ్చే డౌట్ చూడండి. 300 పదాలు, 400 పదాల తర్వాత మనం ఏం రాస్తున్నామో అర్థం కాదు. అంతా ఒకేలాగా అనిపిస్తది. అందుకే స్ట్రక్చర్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక్కసారి స్ట్రక్చర్ చేసుకున్న తర్వాత మీ యొక్క థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయిపోవాలి అంతే. ఓకే. ఒకవేళ ఎక్స్‌ట్రా ఎగ్జాంపుల్స్ కావాలంటే అందులోనే ఇంకా డెప్త్‌గా వెళ్ళిపోండి. సరే. ఇప్పుడు మనకి ఈ ఆక్సిమోరాన్స్ అనేవి మన జీవితంలో ఉన్న ఐరనీస్ గురించి చూద్దాం. ఇందులో ఒక్కొక్క డైమెన్షన్ వెతకడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఈ ఫిలాసాఫికల్ ఎస్సేలు చూస్తే మన జీవితము అనేది ఈ పైన కనిపించే ఈ మొక్కలు ఇవైతే ఈ ఫిలాసఫీ మనల్ని నడిపిస్తుందనమాట. మనకు తెలియకుండానే ఇది ఫిలాసఫీ మనల్ని నడిపిస్తుంది. నువ్వు మిడిల్ క్లాస్ అయితే నీకు ఒక రకమైన ఫిలాసఫీ ఉంటుంది. అలాగే నీకు ఒకవేళ గనుక నీకు ఫలానా సిద్ధాంతం ఏదైనా నమ్మితే అది నీకు ఇంకొక రకమైన ఫిలాసఫీ ఉంటుంది. ఏదేమైనా కూడా ఫిలాసఫీస్ నీ లోపల ఆ వేర్ల లాంటివన్నమాట. ఈ వేర్లు ఎలా ఏర్పడతాయంటే మన యొక్క జనరల్ ఐడియాస్ నుంచి రకరకాల చెట్ల నుంచి ఏర్పడ్డట్టు రకరకాల జనరల్ ఐడియాస్ నుంచి ఒక కామన్ ఇది తీసుకొనొస్తాం. ప్రతి ఒక్కడు చనిపోతున్నాడు. పుట్టినవాడు గిట్టక తప్పదు అని చెప్తారనమాట. సో, వాళ్ళకు హోప్ ఇవ్వాలి. గిట్టినవాడు తిరిగి జన్మించక తప్పదు. ఓకే. ఇక్కడ మనకేంటంటే అది ఫిలాసఫీ అనమాట. ఈ ఫిలాసఫీని బేస్ చేసుకొని మిగతా జీవితం స్టార్ట్ అవుద్ది. ఓకే. ఇందాక చెప్పింది నమ్మేవాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారనమాట. సో, ఆ రకంగా ఫిలాసఫీ అనేది కోర్. అందుకని మనకు అడిగిన ఎస్సేని ఫిలాసఫీకి సంబంధించిన ఎస్సే కాబట్టి ఫిలాసఫీ పరంగా చూద్దాం. ఫిలాసఫికల్ పరంగా చూస్తే మనకి అద్వైతం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇందులో ఆత్మ ఉంటుంది, పరమాత్మ ఉంటుంది. ఇది కరెక్ట్‌గా ఆక్సిమోరాన్స్‌కి బాగా ఉపయోగపడుతుందనమాట. ఆత్మే పరమాత్మ కానీ ఆత్మ వేరు, పరమాత్మ వేరు. ఆత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్పేది ద్వైతం. ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది అని చెప్పేది అద్వైతం. ఓకే. సో, ఇలాగా ఈ డ్యుయాలిటీ ఉంటుందనమాట. ఈ డ్యుయాలిటీ ఉంది అని చెప్తే అది ద్వైతము అంటాము. డ్యుయాలిటీ లేదు అని చెప్తే అది అద్వైతము అంటారనమాట. ఇది ఫిలాసఫీలో ఉండే ఒక ఐరనీ అనమాట. కేవలం ఆత్మ, పరమాత్మ సిద్ధాంతం ఆధారంగా మనకు ద్వైతము, అద్వైతము, విశిష్ట అద్వైతము, శుద్ధ అద్వైతము ఇలా చాలా ఫిలాసఫీస్ వచ్చాయి. ఆచార్యుల వాళ్ళు రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మాధవాచార్యులు వీళ్ళందరూ కూడా ఫిలాసఫీలకి మనకి ఇది ఇచ్చారు. ఇప్పుడు చెప్పుకునే వాటిలో మనం ముందే చెప్తున్నాం ఐడియాస్ జనరేషన్ గురించి వన్ బై వన్ మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఇదిగో ఇక్కడ ఇది అని అలా చెప్పుకుంటూ మనం ఫస్ట్ ఇంట్రో చెప్పుకోవాలనుకున్నాం. అందులో హుక్కు గురించి చెప్పుకున్నాం. తర్వాత ఈ టెర్మినాలజీని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. టెర్మినాలజీకి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ ఎగ్జాంపుల్స్ని ఇంకొంచెం విడిగా ఒక్కొక్క పదానికి ఇంటర్ రిలేషన్షిప్స్ ఆఫ్ వర్డ్స్ ఇది చూసాం. ఆ తర్వాత మనం అప్లికేషన్ దాంట్లో వెళ్తున్నాం. అప్లికేషన్ దాంట్లో ఫిలాసఫీ దగ్గరికి వచ్చాం. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇదే ఎగ్జాక్ట్ పాయింట్లు రాయమని ఎక్కడ ఉండదు. అలాగే ఇదే స్ట్రక్చర్ అని కూడా ఎక్కడ ఉండదు. ఇది ఒక ఐడియా.
ఇది ఒక ఐడియా. ఒకవేళ నేను రాస్తే ఇలా రాస్తా. ఒకవేళ చాలామంది రాసినా కూడా ఈ రకంగా డివిజన్ చేసుకుంటారు. మనకొక ఒక స్ట్రక్చర్ ఇస్తుందనమాట ఇలాగ. సరే మనదే అద్వైతం ఫిలాసఫీ ఉంది కదా! హెగెల్ అని ఒక ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. అతనిది కూడా డయాలెక్టిక్ అది గతితర్కం ఉందనమాట ఒకటి. హెగెల్ డయాలెటిక్స్ కూడా దీనిలాగానే ఉంటుంది. అలాగే తావోయిజం ఒకటుంది. టావోయిజం అంటాం కదా! తావోయిజం ఇది చైనాలో వచ్చింది. ఈ తావోయిజంలో కూడా ఇలాంటి ఇన్ యాంగ్ అని ఒక ఇది ఉంటదనమాట. ఇన్ యాంగ్ అని ఒకటుంటుంది. ఇవన్నీ కూడా మనకి ఫిలాసఫీలో ఐరనీసే అనమాట. ఒకదానితో ఒకటి దాన్నేమంటాము, ఒకదానితో ఒకటి విరుద్ధంగా ఉండే ఐరనీస్. కానీ విరుద్ధంగా కనిపిస్తాయి కానీ విరుద్ధం కాదు. రెండు ఒకటి. మన అద్వైత సిద్ధాంతం ఒక్కటి చెప్పేస్తుంది మొత్తం ఈ ఫిలాసఫీనంతా. తాత్కాలికంగా ఆత్మ పరమాత్మ నుంచి వేరైపోతుంది. ఓకే. మోక్షం పొందిన నాడు ఆత్మ పరమాత్మలో కలుస్తుంది. ఏదో ఒక రోజైతే ఆత్మ పరమాత్మలో ఖచ్చితంగా కలవాల్సిందే. మోక్షం పొందితే సాధ్యమైనంత తొందరగా కలుస్తుంది. అలా పొందకుండా ఆపడానికి కారణం మాయ. ఈ ఒక్క ఫిలాసఫీ అర్థం చేసుకుంటే మన క్వశ్చన్ చెప్పేసేయచ్చు. మనకి జీవితంలో ఐరనీ లాగా అనిపిస్తుంది. అదే ఐరనీ అలా కనిపించడానికి మన యొక్క మానసిక స్థితి కారణం. ఎప్పుడైతే మానసిక స్థితి అది మాయమైపోయిందో అదే ఐరనీ కాస్త మనకు మాయమైపోతుందనమాట. సో చాలా సింపుల్గా ఇది చెప్పొచ్చు. ఇది మీరు ఎలా రాయగలరు అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎలా రాయగలరు అనేది మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఓకే. సరే, తర్వాతది మనకి నెక్స్ట్ పర్సనల్ స్థాయిలో చూద్దాం. పర్సనల్ స్థాయిలో చూస్తే వ్యక్తిగత స్థాయిలో ఐరనీస్కి సంబంధించి ఏముంటాయి? మనం ఏమనుకుంటాం అంటే ఫెయిల్యూర్స్ అని కొన్నిటిని డిఫైన్ చేసుకుంటాం, సక్సెస్ అని కొన్నిటి డిఫైన్ చేసుకుంటాం. ఉదాహరణకి నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ రావడం సక్సెస్ అనుకున్నాం. ఒకవేళ కనుక గవర్నమెంట్ జాబే కనుక నీకు రాలేదనుకుంటే దాన్ని బేస్ చేసుకుని ఇంకొంచెం ట్రై చేస్తే ఎందుకంటే పెద్ద ఏదైనా ప్రొఫెషన్ రావచ్చేమో మనకు తెలియదు. అంటే అప్పుడు అక్కడ నీకు వచ్చిన సక్సెస్ కూడా ఒక ఫెయిల్యూర్ కిందకే లెక్క. అలాగే కొన్నిట్లో మనం ఫెయిల్ అవుతాం. సోషల్ స్టాండర్డ్స్ అందుకోవడంలోనో లేకపోతే ఇంకో దాంట్లోనో ఫెయిల్ అవుతాం. కానీ మన మోరాలిటీస్ నిలబడతాయి. సో అలా ఫెయిల్ అవ్వడం కూడా మన సక్సెసే అనమాట. సో అది వ్యక్తిగతంగా మన యొక్క దాన్ని ఏమంటాము, మన యొక్క రిలేషన్షిప్ పరంగా కొంతమంది కోసం మనం కొన్నిటిని వదులుకుంటాం. ఆ వదులుకోవడం అనేది ఫెయిల్యూర్లాగా కనిపిస్తుంది. కానీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో అది అవతలి వాళ్ళ యొక్క క్షేమం పర్స్పెక్టివ్లో మనం అక్కడ గెలుస్తాం. సో ఇదొక ఐరనీ ఈ ఆక్సిమోరాను మనకి మన జీవితాన్ని ఇలా రిసెంబుల్ చేస్తుంది అనమాట. ఓకే. తర్వాతది మన పర్సనల్ స్థాయిలోనే రిలేషన్షిప్స్, ఎమోషన్స్ ఉంటాయి. కొంతమందికి కోపం చాలా ఎక్కువ వస్తుంది. ఓకే. అది ఎవరి మీద వస్తుంది? వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళ మీదే వస్తుంది. అదొక విరోధాభాస అనమాట. తన బాస్ మీద కోపం లేడు, తన బాస్ మీద అక్కడ వెళ్ళి అరవలేడు. అది వచ్చి తిరిగి తన యొక్క రిలేషన్స్ మీద, తన యొక్క వైఫ్ మీద, ఇంకొకరి మీద చూపిస్తాడు ఆ ఎమోషన్. ఇదొక విరోధాభాస అనమాట. పర్సనల్ లైఫ్లో ఎదుర్కొనే ఒక విరోధాభాస. తర్వాత అది ఎక్స్పెక్టేషను, డిసప్పాయింట్మెంట్. ఓకే. మనం జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కో స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎవడెంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అంత ఎక్కువ డిసప్పాయింట్ అవుతాడు. అసలు పని కంటే వాడు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ వల్ల ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అదే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకపోతే ఆ డిసప్పాయింట్మెంటే ఉండదు. ఓకే. సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు. నాకు ఐఏఎస్ఏ కావాలి, అది కూడా నా హోమ్ క్యాడర్కే రావాలి. ఇది చాలామంది డ్రీమ్. ఓకే. ఈ ఎక్స్పెక్టేషన్ ఉంటే నీకు వచ్చిన ఆ ఐఆర్ఎస్ ఉద్యోగమో, ఐపీఎస్ ఉద్యోగమో బాధ పెడుతుంది. ఒకవేళ ఎక్స్పెక్టేషనే లేదు, అప్పుడు నీకు వచ్చిన ఉద్యోగమే చాలా గ్రేట్ అనిపిస్తుంది అనమాట. ఇది విరోధాభాస. నువ్వు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్ వల్లే నీకు ఆ డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఎక్స్పెక్టేషనే లేకపోతే ఆ డిసప్పాయింటే ఉండదన్నమాట. ఓకే. ఇది విరోధాభాస. ఇది పర్సనల్ స్థాయిలో. సో ఇప్పటిదాకా మనం ఏమేమి చూసామంటే ఇప్పటిదాకా మనం డెఫినేషన్ చూసాము, హుక్ పాయింట్ చూసాము, డీటెయిల్స్ చూసాము, మన ఫిలాసఫికల్ లెవెల్లో చూసాము, పర్సనల్ లెవెల్లో చూసాము. నెక్స్ట్ మనం సొసైటీ లెవెల్లో చూద్దాం. సొసైటీ లెవెల్లో చూస్తే సొసైటీలో కూడా చాలా విరోధాభాసాలు ఉంటాయి. ఓకే. మోడర్నిటీ అంటాం. ఎక్కడి వరకు మోడర్నిటీ? ఎవరు గిరిగిస్తారు ఇది? ఓకే. ట్రెడిషనల్ అంటాం. మోడర్నిటీ, ట్రెడిషనల్, దీని మధ్య విరోధాభాసాలు జరుగుతూ ఉంటాయి. నీకు మోడర్నిటీ కావాలనుకుంటే ట్రెడిషన్ కావాలనుకుంటే మోడర్నిటీని వదులుకోవాలనుకుంటాం. కానీ
కానీ అందులోనే ఉంటదనమాట. ఈ కాలానికి తగినట్టుగా ఉండేది మోడర్నిటీ అంటే అది కాలవాచి అనమాట. ఓకే. టైమ్ పీరియడ్‌కి సంబంధించింది. క్వాలిటీకి సంబంధించిందయితే ఇంకోలా ఉంటుంది. ఒక స్పెషల్ గుణానికి సంబంధించిన మోడర్నిటీ అనేది ఇంకొకలా ఉంటుందనమాట. సో, పుట్టుక ఆధారంగా మన అన్నీ డిసైడ్ అయిపోతే పుట్టుక పుట్టుక ఆధారంగా అన్నీ డిసైడ్ అయిపోతుంటే సో, అది పుట్టుక ఆధారంగా అన్నీ డిసైడ్ అయిపోతూ ఉంటే అప్పుడు అది పాత కాలంలో జరిగే విషయం అనమాట. ఓకే. అలా గాకుండా పుట్టుక ఆధారంగా కాకుండా మీ ప్రతిభ ఆధారంగా గనుక జరిగితే అది ఆధునిక కాలం అని జెప్తారనమాట. పుట్టుక ఆధారంగా ఒకవేళ డిసైడ్ జేస్తే మన జీవితాన్ని గనక వేరే ఏదైనా నిర్దేశిస్తే అది కాస్త ఏదో సంప్రదాయ ఇదే అనుకోవచ్చు. పాతకాలం అనుకోవచ్చు. సో, అదే అనమాట సొసైటీకి సంబంధించి. ఇంకో విషయం గూడా సొసైటీకి సంబంధించిన ఇంకో విషయం ఏంటంటే ఈక్వాలిటీ అనుకుంటాం. ఒకవైపేమో ఈక్వాలిటీ అంటాం. ఓకే. ఒకవైపేమో ఈక్వాలిటీ అంటాం. ఇంకోవైపేమో ఇనీక్వాలిటీ గూడా పక్కనే ఉంటాయి. ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తారు. ఈక్వాలిటీ, ఇనీక్వాలిటీ. ఇది బాగా అబ్జర్వ్ చేస్తారు. ఒకవైపేమో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో మేము తెల్లవాళ్ళతో సమానం అని చెప్పుకోవడానికి ట్రై చేసేవాళ్ళు. ఇన్ ద సేమ్ టైమ్ ఇండియాకొచ్చేసిన తర్వాత వీళ్ళు మా కులం కాదు, వీళ్ళు తక్కువ కులం అని చెప్పేవాళ్ళు. ఈ కుల వ్యవస్థ అనేది సొసైటీలో చాలా పాతుకుపోద్దనమాట. బయటికి చెప్పేదొకటి డబుల్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇదొక రకమైన ఐరనీ. మన లైఫ్‌లో మన మన సొసైటీలో ఎదుర్కొంటున్న ఐరనీ. ఇన్ ద సేమ్ టైము రిజర్వేషన్‌లు దాకా వచ్చేసరికి మేము వెనుకబడ్డ వర్గం వాళ్ళం అని చెప్తారు. అదే దాన్నేమంటాం కొన్ని రకాల సందర్భాల్లో మేము బాగా కొంచెం ఇంత ఘనత వహించిన ఫలానా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళం అని చెప్తాం. ఇదొక ఐరనీ అనమాట సొసైటీ స్థాయిలో. ఓకే. తర్వాత కొంతమందికి లిబర్టీ కావాలని కోరుకుంటారు. లిబర్టీకి దీనికేంటంటే కంట్రోల్ అనేది ఒకటుంటది. ఎంతవరకు నీకు లిబర్టీ కావాలి. సొసైటీలో ఇప్పుడు గర్ల్స్‌ని తీసుకుందాం. లేదా బాయ్స్‌ని తీసుకుందాం. సొసైటీలో గర్ల్స్‌ని తీసుకుందాం. లేదా బాయ్స్‌ని తీసుకుందాం. ఐడియాస్ అన్నీ సేమే. మనం ఏం చేస్తున్నామంటే దానిలో ఎగ్జాంపుల్స్‌కెళ్తున్నాం. ఈ ఎగ్జాంపుల్స్ మీకు ఎక్కువ అనిపించిందనుకుందాం. అందులో 1 లేదా 2 తీసుకుంటారు. మెయిన్ పాయింట్ అయితే వదిలిపెట్టరు. ఇప్పుడు ఉదాహరణకు సొసైటీ గురించి అయితే రాయాలి. సొసైటీలో మీరు ఎన్ని ఎగ్జాంపుల్ రాస్తారనేది మీకున్న టైం. ఓకే. పాలిటిక్స్ మీద ఒక రాయాలి. కానీ 1 ఎగ్జాంపుల్ రాస్తారా? 3 ఎగ్జాంపుల్స్ రాస్తారనేది మీకు అలౌ చేసిన టైం. ఓకే. సో, ఇప్పుడు మనకేమో సొసైటీకి సంబంధించి చూస్తున్నాం. సొసైటీకి సంబంధించి లిబర్టీ ఉంటుంది. కంట్రోల్ గూడా ఉంటది. ఒకవైపు మనము లిబర్టీ ఇవ్వాలి అనుకుంటాం. ఇంకోవైపు రకరకాల కంట్రోల్స్‌లో పెడతాం. ఓకే. ఇదొక విరోధాభాస అనమాట. ఓకే. ఇదొక విరోధాభాస. మన జీవితంలో ఐరనీ కూడా. ఒక రాయి ఎవరో తనని ఎగిరేస్తే గాల్లో ఉన్నంత సేపు ఆ రాయి తను స్వేచ్ఛగానే కింద పడుతున్నాను, తన ఓన్‌గా కింద పడుతున్నాను అనుకుంటదంట. సో, అలాగా మనకు లిబర్టీ ఉందని మనం అనుకుంటామంట. కానీ మన కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయంట. పాలిటిక్స్ అని, చుట్టుపక్కల ఇండస్ట్రియలిస్ట్‌లని, లేకపోతే రకరకాల ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అని వీళ్ళుంటారంట. సో, అదొక విరోధాభాస అనమాట. ఓకే. తర్వాతది అర్బనైజేషను, ఏలియనైజేషను. ఇది చూడండి బాగా అర్బనైజేషను, ఏలియనైజేషను. ఇక్కడ ఓ పక్క పట్టణీకరణ జరుగుతూ, ఓ పక్క లక్షల మంది జనం ఇది ఉంటారనమాట. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అది కూడా ఒక ఐరనీ మన జీవితంలో. అది కూడా ఒక ఐరనీ. ఇక్కడేంటంటే ఓవైపు జగమంతా వాళ్ళ కుటుంబమే. ఇంకో పక్క ఎవరు లేరు. అదే అనమాట అర్బనైజేషన్‌లో ప్రాబ్లమ్. ఎక్కువ జనాలందరూ ఎక్కువుంటారు. కానీ తన గురించి పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ. ఈ బైస్టాండర్డ్ అపాథీ అనేది ఇక్కడ చూస్తాం. మనకు గ్రామీణ ప్రాంతాల్లో కూడాను బైస్టాండర్డ్ అపాథీ. అంటే ఆ పక్కనోడు యాక్సిడెంట్ అయ్యి పడిపోతే నాకెందుకులే అని మన పనే మనకి ఎక్కువ అర్జెంట్ అయిపోయి వెళ్ళిపోయి ఇది ఉంటుంది కదా! దీన్ని బైస్టాండర్డ్ అపాథీ అంటారనమాట. ఈ బైస్టాండర్డ్ అపాథీ మనకి అర్బన్ ఏరియాస్‌లోనే చూస్తాం. సో, ఇది కూడా ఒక దాన్నేమంటాం ఐరనీ అనమాట. మన లైఫ్‌లో మనం ఎదుర్కొనే ఐరనీ. తర్వాతది కన్స్యూమరిజం ఒకటుంది. కన్స్యూమరిజంలో మనకి ప్లస్ ఏంటంటే మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటాం. కానీ మామూలుగా వస్తువు దేనికి కొంటాం? మన సాటిస్ఫాక్షన్‌కి కొంటాం. కానీ వస్తువులు కొన్న కొద్దీ అన్‌సాటిస్ఫాక్షనే మిగిలిపోద్ది. అన్‌సాటిస్ఫాక్షనే మిగిలిపోద్ది. వస్తువులు కొన్న కొద్దీ అన్‌సాటిస్ఫాక్షనే మిగిలిపోద్దనమాట. ఇదొక ఐరనీ. నిజంగా చూడండి కావాలంటే ఏదైనా ఒక వస్తువు వల్ల మనకు సుఖం దక్కుతుంది అనుకుంటే, ఆ వస్తువు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త వస్తువు కోరుకుంటాం గానీ,
దాంతో సుఖపడమంట. ఆల్రెడీ ఉన్నదాంతో మనం హ్యాపీగా ఫీల్ అవ్వమంట. మనము ఎంతో కల ఆహ్, ఆహ్, మనము గతంలో ఎంతో కలలు గని ఇలా ఉండాలనుకున్న రోజు ఈ రోజేనంట. ఇదొక ఐరనీ అనమాట. ఇదొక ఐరనీ. తర్వాతది మన ఈ సొసైటీ స్థాయిలోనే డెమోక్రసీ గురించి మాట్లాడతాం. ఇది పాలిటిక్స్‌లో కూడా రాయొచ్చు మనం. ఇక్కడ సొసైటీలో గురించి కూడా రాయొచ్చు. ఓ పక్క డెమోక్రసీ గురించి మనం మాట్లాడతాం. మనకు కావాల్సొచ్చినప్పుడు అదే గనక మనకు మెజారిటీ దాకొచ్చేసరికి మనము మ ఏదో ఒక సైడ్ తీసుకుంటాం అనమాట. మైనారిటీ, మెజారిటీ ఇది ఎప్పుడూ ఉంటది. ఓ పక్క డెమోక్రసీ గురించి మాట్లాడతామంట. ఇంకోవైపు మెజారిటీ ఇది కూడా తీసుకొనొస్తామంట. ఇది కూడా ఒక మన జీవితంలో ఎదుర్కొంటున్న ఐరనీ. ఇది కూడా మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఒక ఐరనీ అనమాట. తర్వాతది జస్టిసు అండ్ ఇన్‌జస్టిసు. ఇక్కడ న్యాయము, అన్యాయం అన్నమాట. ఇప్పుడు ఏది న్యాయం, ఏది అన్యాయం? మామూలుగా అయితే మనకు న్యాయము, అన్యాయం గురించి చెప్పడానికి ఉండేది కోర్టులు, రాజ్యాంగము ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ కనుక నీకు న్యాయం జరగాల్సిన సందర్భంలో జరగకపోతే, లేదా నువ్వు ఫలానా వర్గం వాడి వల్ల, లేకపోతే ఫలానా తక్కువ డబ్బులుండడం వల్ల, ఫలానా కులం వాడి వల్ల అవడం వల్ల గనుక నీకు న్యాయం జరగకపోతే, అక్కడ నీకు ఏం న్యాయం జరిగినట్టు? అది అన్యాయం జరిగినట్టే కదా! ఓ పక్క సొసైటీ న్యాయం గురించి మాట్లాడుతదంట. ఇంకోవైపు సొసైటీలో అన్యాయాలలా చోటు చేసుకుంటాయంట. ఇది ఇండివిడ్యువల్ స్థాయిలో ఎవరు ఆపలేరు. రూల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, మనం అవసరమైతే అక్కడే ఒక పాయింట్ యాడ్ చేయొచ్చు. ఇంకా ఇదే సొసైటీలో మనం ఎన్ని పాయింట్స్ అయినా చెప్పొచ్చు. ఒక్క పాయింట్ చెప్పేసి ఆపేద్దాము. ప్రాస్పరిటీ ఒకటుంటది. సొసైటీలో ప్రాస్పరిటీ ఒకటుంటది. ప్రాస్పరిటీ ఉన్నా పక్కనే పావర్టీ కూడా ఉంటదంట. మనకి ఇక్కడ వివేకానందుని కోట్‌ని ఉపయోగించుకోవచ్చు. జర్నలిస్ట్‌లో ప్లస్ ఏంటంటే, మీరెక్కడో రాసిన ఎస్సే పాయింట్‌ని గూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టొచ్చనమాట. ఈ దేశంలో చిట్ట చివరి పేదవాడు ఉన్నంత వరకు చదువుకున్న ప్రతి వాడిని నేను దోషిగానే పరిగణిస్తానంటాడనమాట వివేకానందుడు. సో, ప్రాస్పరిటీ ఉంటది ఓ పక్క. మేము చాలా ప్రాస్పరస్ అని చెప్పుకుంటాం. ఇండియానే తీసుకుంటే పర్చేసింగ్ పవర్ పారిటీ పరంగా మనం 4థ్ ప్లేస్‌లోనో, 5థ్ ప్లేస్‌లోనో ఉంటాం. కానీ పేదరికం జనసంఖ్య ఆధారంగా తీసుకున్న, పర్సెంటేజ్ ఆధారంగా తీసుకున్న మన దేశంలో ఉన్నన్ని పేదలు కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో ఉన్న జనాభాతో సమానం. సో, ఇది మన సొసైటీలో మనం ఎదుర్కొనే ఒక ఐరనీ అనమాట. సొసైటీ తర్వాత ఇంపార్టెంట్ స్థానంలోకొచ్చేదేంటి? సొసైటీ తర్వాత పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్. యాక్చువల్‌గా ఇది ముందొస్తదనుకుంటాం. కానీ మనకు అడిగిన టాపిక్ ఆధారంగా పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ తర్వాత పెట్టడమే మంచిదనమాట. సో, మనకు ఇంట్రో అయిపోయింది. ఓకే. ఇంట్రోలో 3 రకాల పార్ట్స్ చెప్పుకున్నాం. ఇంకా 4 రకాల పార్ట్స్ చెప్పుకున్నాం. హుక్ పాయింట్ గురించి, వర్డ్స్ డిఫైన్ చేయడం గురించి, వాటికి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం గురించి, వాటి మధ్యలో ఇంటర్ రిలేషన్‌షిప్స్ గురించి చూసాం. అవసరమైతే తెలుగు పాటలు ఇలాంటివి ఏదైనా ఉంటే అవి కూడా చూసుకున్నాం. తర్వాత ఆ పదాలు వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూసుకున్నాం. తర్వాత మనం ఫిలాసఫికల్‌గా వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత పర్సనల్ స్థాయిలో చూసాం. ఇంకా ఇక్కడ మనకి ఏజ్ ప్రకారంగా కూడా చూడొచ్చు. మీకు కావాల్సిన పాయింట్లయితే చిన్నప్పుడు ఒకలా ఉంటది ఐరనీ. మీరు ఒక యంగ్ ఏజ్ వచ్చిన తర్వాత ఐరనీ ఒకలా ఉంటది. వివాహము మీ పెళ్లి ఎక్స్‌పెక్టేషన్స్ ఒకలా ఉంటది. కానీ మీరు చేసుకునేదేమో చేసుకోవాలనుకునేదేమో బాగా మీ ఆలోచనలకు తగిన అమ్మాయిని. లేదా అబ్బాయిని. మీరు చేసుకునేదేమో ప్రాక్టికల్‌గా ఆ టైంలో మీకు బాగా సూట్ అయ్యే పర్సన్‌ని. ఇలాంటి మీరున్న వయసుని బట్టి కూడా ఐరనీస్ మారిపోతుంటాయన్నమాట. అది రాస్తారు. సో, ఫిలాసఫీ గురించి రాస్తారు. పర్సనల్ స్థాయిలో రాస్తారు. తర్వాత సొసైటీ స్థాయిలో రాస్తారు. ఇప్పుడు మనం పాలిటిక్స్ స్థాయిలో రాస్తున్నాం. పాలిటిక్స్ స్థాయిలో రాస్తే డెమోక్రసీ అంటాం. ప్రతి ఒక్కరు డెమోక్రసీ గురించే మాట్లాడతారు. అధికారంలోకి వచ్చేసరికి ఇంకా అథారిటేరియనిజం పెరిగిపోద్ది. డెమోక్రసీ అని మాట్లాడేవాడు, అన్యాయం జరుగుతుందన్నవాడు ప్రతిపక్షంలో ఉన్నవాడే చెప్తాడు సాధారణంగా. ఓకే. అధికారంలో ఉంటే వాడు మళ్ళీ అథారిటేరియన్ వైపే చూస్తాడనమాట. సో, ఇక్కడ డెమోక్రాటిక్ వాల్యూస్ కంటే వాళ్ళ వ్యక్తిగతంగా, వాళ్ళ పార్టీ పరంగా, వాళ్ళ జనాభా అంటే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ పరంగా ఉన్న వాల్యూసే ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట డెమోక్రాటిక్ వాల్యూస్ కంటే కూడా. అలాగే చాలా వరకు ట్రాన్స్పరెన్సీ అంటాం. ఎవరంటారు? కామన్ పీపుల్ అంటాం. ఆర్టీఐ అంటాం. ఓకే. కానీ సీక్రసీనే పాటిస్తాం. ఒకవేళ గనుక ఆర్టీఐ గురించి చూస్తే మళ్ళీ అందులో స్వార్థం ఉన్న ఆర్టీఐ కూడా ఉంటది. వాళ్ళ పర్సనల్ గెయిన్స్ కోసం చేసే ఆర్టీఐ ఉంటది. ఇలాంటి ఎన్నో షేడ్స్ ఉంటాయన్నమాట. ఇది మన సొసైటీలో మనం ఎదుర్కొనే ఒక ఐరనీ. ఒక డెమోక్రాటిక్ ప్రొసీజర్‌లో, పాలిటిక్స్‌లో మనం ఎదుర్కొనే ఒక ఐరనీ అన్నమాట. తర్వాత పవర్‌లో ఉన్నోడేమో పవర్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటాడు.
పవర్లో లేనివాడేమో అకౌంటబిలిటీ కోరుకుంటాడు. ఈ పవర్లో ఉన్నాడు అకౌంటబిలిటీ ఇవ్వాలి కదా, ఇవ్వడు. నేను ఫలానా దేశ సంక్షేమం కోసం అంటాడు, లేదా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అంటాడు, లేదా వాడిదైనా అకౌంటబిలిటీ ఇస్తాడు. ఇక్కడ వ్యక్తి కేంద్రం అవుతాడు కానీ ఓవరాల్గా సొసైటీ కేంద్రం అవ్వదు. కానీ చెప్పేది ఎట్లా చెప్తారు, నా ప్రజలు, నా దేశం, నా రాజ్యాంగం ఇట్లా చెప్తారు. ఇది ఒక మన సొసైటీ, మన పాలిటిక్స్లో మనం ఎదుర్కొనే ఒక గొప్ప ఐరనీ అనమాట. తర్వాత ఇంకొకటి చూడండి, నేషనలిజం, గ్లోబలైజేషన్. ఇదొక ఐరనీ. గ్లోబలైజేషన్ కావాలా, నేషనలైజేషన్ కావాలా? మనకి 1990కి ముందు గ్లోబలైజేషన్ని, ఎల్పిజిల్ని విలన్లా చూశారు. 1990s తర్వాత మన డెవలప్మెంట్కి ఇది మెయిన్ హీరోలు అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కొన్ని దేశాల్లో నేషనలిజం పెరుగుతుంది. మనమేమో అంటే ఇక్కడ ఏంటంటే మన ఇంటర్నల్ అవసరాలు మనం కొన్నిటిని నిర్ణయిస్తాయి అనమాట. అలాగే ఎక్స్టర్నల్ ప్రెషర్స్ కూడా గ్లోబలైజేషన్ అంటాము, నేషనలైజేషన్ అంటాం. ఓకే, ఇదొక ఐరనీ. అలాగే ఇంకా ఇందులోనే ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఒకవైపు మన దేశం అంటాం, ఇంకో పక్క సన్స్ ఆఫ్ ది సాయిల్ సిద్ధాంతం కూడా చెప్తాం. ఇక్కడ సన్స్ ఆఫ్ ది సాయిల్ సిద్ధాంతం యొక్క గొప్పల గురించి లేదా తక్కువ గురించి దాని గురించి కామెంట్ చేయడం కాదు. సన్స్ ఆఫ్ ది సాయిల్ థియరీకి, నేషనలిజానికి, గ్లోబలైజేషన్కి ఒక విరోధాభాస ఉంది అని. నిజంగా అది విరోధాభాస కాదు అని, అది మనము చూసే పరిస్థితిని బట్టి, మనం ఉన్న పరిస్థితిని బట్టి, మన ఆలోచన విధానాన్ని, మన యొక్క సిచ్యువేషన్ని బట్టి అది ఆధారపడి ఉంటుందని చెప్పడం. ఆ యొక్క ఇంటర్ కనెక్షన్ తీసుకొని రావడమే ఇది దీని ఉద్దేశం అనమాట. సో సన్స్ ఆఫ్ ది సాయిల్ థియరీ గురించి చాలా చెప్పొచ్చు. మనమైతే మాత్రం దీనికి పరిమితం అవుదాం. ఇంకా వీలుంటే 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. అన్నీ ఏమీ అక్కర్లేదు. సో పాలిటిక్స్ తర్వాత అంత ఇంపార్టెంట్ ఏంటి? ఇప్పుడు మనం పాలిటిక్స్ గురించి చెప్పాము, సొసైటీ గురించి పర్సనల్గా అయిపోయింది, ఫిలాసఫికల్గా అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఎకనామికల్గా ఇంపార్టెంట్ అనమాట. సో ఎకనామికల్గా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఎకనామికల్గా దానికి చూడబోతున్నాం అనమాట. సో ఎకనామికల్గా చూస్తే చూద్దాం. సరే, ఎకనామికల్గా చూస్తే మనం అందరం గ్రోత్ అంటాం. అందరికీ గ్రోత్ కావాలి. ఇదే గ్రోత్ వల్ల నష్టపోయే వర్గాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మన అందరం కూడా ట్రైబల్ రైట్స్ మీద బాగా ఇది చూపిస్తాం, గ్రోత్ అంటాం. ఇన్ ద సేమ్ టైం మినరల్స్ ఇంకోటో వచ్చేసరికి ఈ వాళ్ళకు పంచాల్సిన ఏదైతే లాయల్టీ ఉంటుందో ఆ లాయల్టీ పక్కన పెట్టేసి మన గ్రోత్ మీద చూస్తాం. అంటే గ్రోత్కు బలయ్యే వాళ్ళు వేరే వాళ్ళు, గ్రోత్ కోరుకునే వాళ్ళు వేరే వాళ్ళు, ఒకే ఏరియాకి సంబంధించి. సో ఇదొక ఐరనీ. సో మనకు దాని నుంచి బయటపడడానికి ఏం చేయాలి? తర్వాత పేరల్లో రాయొచ్చు, లేదా మీరు అక్కడికక్కడైనా రాయొచ్చు. ఐడియాస్ మీ ఇష్టం అనమాట. ఇలాగే రాయాలని ఎక్కడ ఏది ఉండదు. అలాగే నేను చెప్పిందే కరెక్ట్ అని కూడా ఎక్కడ ఏది ఉండదు. ఐఎమ్ గివింగ్ సమ్ బెటర్ ఐడియాస్ అనమాట. ఐఎమ్ గివింగ్ సమ్ బెటర్ ఐడియాస్ టు రైట్ ఎ బెటర్ ఎస్సే. ఓకే, నెక్స్ట్ది మనకు వచ్చేసరికి వెల్త్, పావర్టీ. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నది సొసైటీలో వెల్త్ గురించి, పావర్టీ గురించి. ఒక పక్క రిసోర్సెస్ అన్నీ కూడా ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురవుతాయి. కొంతమంది బాగుపడతారు, ఎక్కువ మందికి పావర్టీలోకి వెళ్ళిపోతారు. ఒక పక్క డబ్బు ఉంటుంది, ఇంకో పక్క పావర్టీ కూడా మనల్ని పీడిస్తుంది. పావర్టీని తగ్గించడానికి పథకాలు చేస్తూనే ఉంటారు, కానీ పేదలు అలాగే ఉంటారు. వెల్త్ మాత్రం డిస్ట్రిబ్యూషన్ సరిగా లేక పోతూనే ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఒక రకమైన ఐరనీ అనమాట. ఓకే, తర్వాతది మనకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి ఉంటుంది. మనమేమో గ్రోత్ అంటాం, కానీ ఎంప్లాయబిలిటీ గురించి చూడం. ఇప్పుడు ఉదాహరణకి ఔరంగజేబు కాలంలో ప్రింటింగ్ ప్రెస్ ఒకసారి వచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ వస్తే అప్పట్లో రాయసకాండ్రు అని ప్రత్యేకంగా ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. అందుకని ప్రింటింగ్ ప్రెస్ని ఒప్పుకోలే ఔరంగజేబు, తీసి అవతల పడేయమని చెప్పాడు. సో దానివల్ల ఏంటి, ఆ రాయసకాన్లు అనే ఒక ప్రత్యేకమైన వర్గం వాళ్ళకి ఉపాధి పోకుండా చూడడం అనేది దీని యొక్క టార్గెట్ అనమాట. సో అలాంటి గ్రోత్ మన దగ్గర ఉందా? సో ఇది టార్గెట్, ఇది ఇంపార్టెంట్ ఇది అనమాట, క్వశ్చన్ అనమాట. ఇది కూడా ఒక ఐరనీ. సో మనం ఎకానమీ అయిపోయింది కదా. ఎకానమీ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ.
సైన్స్ అండ్ టెక్నాలజీ దాకా వస్తే ఒకవైపు ఏఐ అంటాం, ఇంకోవైపు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఓకే. హ్యూమన్ ఇంటెలిజెన్స్‌కి, ఏఐకి ఒక ఐరనీ అనమాట. ఏఐ పెరిగితే హ్యూమన్ ఇంటెలిజెన్స్ యొక్క అవసరం తగ్గుద్ది. దానివల్ల హ్యూమన్స్ యొక్క ఇది తగ్గుద్ది. కానీ చాలామందికి ఏఐ వల్ల ప్రొడక్టివిటీ పెరుగుద్ది. సో, ఏఐ కోరుకునే వాళ్ళు కొంతమంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోగొట్టుకునే వాళ్ళు కొంతమంది. సో, ఇదొక ఐరనీ అనమాట. ఇదొక ఐరనీ. అలాగే ఓ పక్క శాంతి అంటాం. ఇంకో పక్క ఆటమ్ బాంబ్స్ తయారు చేస్తాం. ఇదొక ఐరనీ. అలాగే ఒక పక్క వర్చువల్ రియాలిటీ అంటాం. వర్చువల్ రియాలిటీ అంటాం. కానీ నిజంగా ఉన్న రియల్ సొసైటీని మర్చిపోతాం. రియల్ సొసైటీ చుట్టుపక్కల ఉన్నా సరే, మన మొబైల్ మనం చూసుకుంటూ మన యొక్క వర్చువల్ రియాలిటీస్‌లో మునిగిపోతూ ఉంటాం అనమాట. ఓకే. సో, ఇది ఒక ఐరనీ. ఓకే. నెక్స్ట్‌ది ఎన్విరాన్మెంట్ అనమాట. ఎన్విరాన్మెంట్. సో, ఇలా మనం ఒక వన్ బై వన్ చాలా పాయింట్లు చెప్తూ వెళ్ళిపోవచ్చు. ఒకసారి రఫ్‌గా చూద్దాం. ఎన్విరాన్మెంట్‌లో వచ్చేసరికి మనమేమో ఎకలాజికల్ గ్రోత్ చూస్తాము. ఎకలాజికల్ గ్రోత్ చూస్తే ఈ లోపల ఎకలాజికల్ డిస్ట్రక్షన్‌ని మర్చిపోతాం. ఓకే. అలాగే సస్టైనబిలిటీ అనేది ఒకటి ఉండాలని మర్చిపోతాము. డెవలప్‌మెంట్ కావాలనుకుంటాం. సస్టైనబిలిటీ విషయంలో రాజీ పడిపోతాం. అలాగే ప్రతి ఒక్కళ్ళం క్లైమేట్ యాక్షన్ గురించి మాట్లాడతాం. కానీ ఫారెస్ట్ గురించి ఎంతమంది సీరియస్‌గా పట్టించుకుంటాం? ఇదొక ప్రాబ్లమ్ అనమాట. ఓకే. నెక్స్ట్‌ది ఇది టైం ఎక్కువైపోవడం వల్ల స్పీడ్‌గా మనం కానిస్తున్నాము. సేమ్ పాయింట్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్డ్ మీరు రాసుకోవాల్సనమాట. తర్వాతది వచ్చేసరికి నెక్స్ట్‌ది వచ్చేసరికి ఇది దాన్నేమంటాం గ్లోబల్ అంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ అనమాట. ఇంటర్నేషనల్ వరల్డ్ చూడండి. ఇంటర్నేషనల్ వరల్డ్ ఉన్నంత స్వార్థంగా మనకు ఎక్కడా చూడమనమాట ఇంటర్నేషనల్ వరల్డ్‌లో. ఎందుకంటే వాళ్ళ అవసరాలే వాళ్ళకి కావాలి. మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు. ఇప్పుడు ఇరాన్‌లో చిన్న పిల్లలు చనిపోయినా పర్లేదు. లేకపోతే ఇజ్రాయెల్‌లో కడుపుతున్న వాళ్ళు చనిపోయినా పర్లేదు. ఎవరి స్వార్థం వాళ్ళకి కావాలనమాట. ఇక్కడ సావరెంటీ అనేది ప్రతి దేశానికి ఉండాలని ప్రతి దేశం చెప్తది. కానీ ప్రతి దేశం యొక్క ఇంటర్నల్ విషయాల్లో అవతల దేశం జోక్యం చేసుకోవాలని చూస్తది. ఓకే. తర్వాత మనకు కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటాయి. కాన్‌ఫ్లిక్ట్స్‌ని డిప్లొమసీ ద్వారా పరిష్కరించుకోవాలని ప్రతి దేశం చెప్తది. కానీ అది చేసేదేమో శక్తి ఉన్న దేశాలు కాన్‌ఫ్లిక్ట్స్‌కే ఎక్కువ ఇష్టపడతాయి. ఇదొక ఐరనీ అనమాట. ఈవెన్ మనకి లిటరేచర్‌లో కూడా ఉంటది. లిటరేచర్ ఇంకా మనకి ఎన్ని కాన్సెప్ట్స్ కావాలంటే అన్ని కాన్సెప్ట్స్ చెప్పుకోవచ్చు. ఇప్పటికి చాలా ఎక్కువైంది. మనకెప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి 1 అవర్‌లో మనం రాయగలిగేలా ఉండాలి. మహా అయితే ఇంకొక 10 నిమిషాలు. ఒకవేళ గనక రాయలేకపోయారనుకోండి, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల ముందే మీరు చెప్పదలుచుకున్న మిగతా పాయింట్స్ అన్నిటిని కూడా ఒక్క పేరాలో కుదించగలిగి, లేదా పాయింట్ వైస్‌గా చెప్పగలిగి, మిగతా మీరు చెప్పదలుచుకున్నదాన్ని కంటిన్యూ చేయండి. టైం అనేది ఒక్కోసారి ఇంపార్టెంట్ అవుద్దనమాట. ఈవెన్ మీకు లిటరేచర్‌లో కూడా చూడండి. లిటరేచర్‌లో ట్రాజెడీ ఉంటది. ట్రాజెడీ అనే దగ్గర నుంచే కామెడీ పుడుతది. ఇదొక ఐరనీ. ఒకరి కష్టం మనకు నవ్వు తెప్పిస్తది. ఒకరి బాడీ షేమింగ్ మనకు నవ్వు తెప్పిస్తది. ఒకళ్ళ గురించి మనం ట్రోలింగ్ చేయడం మనకు నవ్వు తెప్పిస్తది. మనకు ఆనందాన్నిస్తది. ఇది లిటరేచర్‌లో ఉన్న ఐరనీ అనమాట. ఇలాంటి ఐరనీస్ చాలా ఉంటాయి. అయితే సివిల్ సర్వీసెస్‌లో మీరు ఎప్పుడు రాసేటప్పుడు కేవలం దీన్ని సపోర్ట్ చేయడమే కాదు. అవసరమైతే దీన్ని అపోజ్ కూడా చేయాలనమాట. దీనికి కౌంటర్ పర్స్పెక్టివ్స్ కూడా రాయాలనమాట. ఇప్పుడు సృష్టికర్తే కరుణామయుడు అని చెప్తున్నాం. అదే కరుణామయుడు సృష్టికర్తే కరోనా వైరస్ కూడా సృష్టించాడు. సో, అంటే ఏంటి? ఈ రెండిటిని మనం మ్యాచ్ చేసుకోవడానికి ఏం చేస్తాం? కర్మ సిద్ధాంతాన్ని ఉదయం నుంచి పెట్టుకున్నాం. దేవుడు అలా ఎందుకు చేశాడంటే అది మన కర్మ వల్ల. సో, దేవుడు అలా తన సృష్టి విషయంలో తను అది చేయాలని డిసైడ్ చేసుకోవడం వల్ల. ఇలాంటి కౌంటర్ పర్స్పెక్టివ్ ఒకదాన్ని రాసుకోవాలనమాట. ఓకే. దీనికి సంబంధించిన ఇది కేవలం ఓన్లీ ఇలాంటి విరోధాభాస వల్ల నష్టాలే ఉన్నాయా? లాభాలు కూడా ఉన్నాయి. క్రియేటివిటీ డెవలప్ అయ్యేది దాని నుంచే. పాజిటివ్ థింకింగ్ తెప్పించుకోవాల్సింది కూడా దాని నుంచే. ఎందుకు అంటే అది లేకపోతే ఇది ఉండదు. ఇది లేకపోతే అది ఉండదు. విరోధాభాస అనేది సృష్టిలో ఒక ముఖ్యమైన విషయం అనమాట. సో, క్రిటికల్ థింకింగు అట్లనే డెవలప్ అవుద్ది. ఎట్ ద సేమ్ టైమ్ మన అడాప్టబిలిటీ కూడా పెంచుకోవాల్సి ఉంటది. మనం మన అడాప్టబిలిటీ స్కిల్స్ కూడా పెంచుకోవాల్సి ఉంటుందనమాట. మన రెసిలియన్స్‌ని, మన బ్యాలెన్స్‌ని పెంచుకోవాల్సి ఉంటది. మనం ఎంపతి పెంచుకోవాలి. ఎంతసేపు మన సైడ్ నుంచే కాదు, అవతల వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించగలగాలనమాట. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది మనకు పెరగాలి. అలాగే మన విజ్డమ్ కూడా ఆ స్థాయిలో ఇది చూడాలనమాట. ఓకే. ఇది మనకు మామూలుగా రాసే బట్-1 పేర. తర్వాత వే ఫార్వర్డ్ ఒకటి చెప్పేస్తాము. వే ఫార్వర్డ్ చెప్పిన తర్వాత కన్క్లూజన్ ఇస్తాము. కన్క్లూజన్ తర్వాత ఒక కొటేషన్ ఏదన్నా ముగిస్తామనమాట. ఉదాహరణకి ఇది ఉందనుకుందాం. ఈ కాంట్రడిక్షన్ ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ లాజిక్. ఇట్ ఈస్ ద
ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ రియాలిటీ. ఈ కాంట్రడిక్షన్ అనేది లాజిక్ యొక్క పతనం గాదు. ఒక రియాలిటీని మనకు చూపించడం అనేది ఒక దీంతో చెప్తామనమాట. సో, ఇక్కడ వే ఫార్వర్డ్ ఏంటి? ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఎథికల్ రీజనింగ్ ఉండాలి. ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి. రెస్పాన్సిబుల్ టెక్నాలజీ ఉండాలి. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ మీద దృష్టి పెట్టాలి. సోషల్ జస్టిస్ కావాలి. ఎంపతి ఉండాలి. మ్యూచువల్ డైలాగ్ ద్వారానే ప్రాబ్లమ్ చూసుకోవాలి. సో, ఇవన్నీ కూడా వే ఫార్వర్డ్ అనమాట. ఓకే. ఎథికల్ రీజనింగ్, ఇన్క్లూజివ్ డెవలప్‌మెంట్, రెస్పాన్సిబుల్ టెక్నాలజీ, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, సోషల్ జస్టిస్, ఎంప్లాయ్ ఎంపతి అండ్ డైలాగ్. ఓకే. ఇక కన్క్లూజన్ ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ పారాడైమ్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. చేదు విషం జీవఫలం అంటాడనమాట 'అల్పజీవి' నవల్లో రావిశాస్త్రి. ఆ రావిశాస్త్రి అనే అతను దానికి ఆ నవలకి ఆ పేరే అది పెడతాడనమాట. చేదు విషం జీవఫలం అని. లైఫ్ ఈజ్ ఎ పారాడైమ్. దాన్నేమంటాం? లైఫ్ అనేది అది. ఓకే. ఈ దీన్ని మనం బ్యాలన్స్ ఆఫ్ అపోజిషన్ వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల కుదురుతదనమాట. సో, ఇలాగా ఈ ఈ రకమైన విజ్డమ్ ఉంటే మనకు కావాల్సిన ఈ లక్ష్యాన్ని చేరుకుంటాం. మనం ముగించేదెప్పుడు పాజిటివ్‌గా ముగించాలి. ఈ రకంగా గనుక చేస్తే వ్యక్తిగతంగాను, మన దేశం పరంగాను, ప్రపంచం పరంగా మానవాళి ఇలా ముందుకెళ్తాం. ఇలా చేయాలి, ఇలా చేద్దాం, ఇలా ఆశిద్దాం అనేది ముగించాలనమాట. సో, అలా మనము స్ట్రక్చర్ చేసుకున్నాము. మన ఇంట్రడక్షన్‌లో 1, 2, 3, 4 పాయింట్స్. అందులో ఫస్ట్‌ది హుక్కు, తర్వాత డెఫినేషను, టర్మ్స్, వాటి మధ్యలో ఉన్న ఇంటర్ రిలేషన్‌షిప్స్, వాటి ఎగ్జాంపుల్స్, ఫిలాసఫికల్, పర్సనల్, సోషల్, పొలిటికల్, ఎకనామికల్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, లిటరేచర్. ఆ తర్వాతది దీనికి సంబంధించిన అపోజిషన్ అంటే అపోజిట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ తర్వాతదొచ్చేసరికి వే ఫార్వర్డ్, కన్క్లూజన్ అండ్ ఫైనల్‌గా ఒక కోట్ అనమాట. సో, ఈ రకమైన ఎస్సే రాస్తే ఒక మినిమమ్ మనదైన ఒక డిగ్నిఫైడ్ స్కోర్ వస్తుంది. థాంక్ యూ.